మమ్మల్ని ఓడించామని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు తప్పు తెలుసుకున్నారు. ఈ రోజు మనం వాళ్ళకి అసలు కోపాన్ని చూపిస్తాం. అయితే ఈ యుద్ధానికి అసలు కారణం ఇప్పుడు వస్తోంది. అసుర రాజు ఒక మనిషి, ఒక పిశాచం, ఒక యోధుడు. ఇది ఇక్కడితో ముగుస్తుంది. అన్ని ద్వారాలు తెరుచుకున్న తర్వాత ప్రపంచం ఒక యుద్ధభూమిగా మారింది. నగరాలు ధ్వంసమయ్యాయి. ఆకాశం చీకటితో కప్పబడింది. ఎర్రచంద్రుడు యుద్ధానికి సంకేతమిచ్చాడు. ఒకవైపు ద్వారరక్షకులు, ఇంకోవైపు వ్యాంపైర్లు, మరొకవైపు జాంబీలు మరియు అసుర సైన్యం. అందరూ ఒకే ప్రదేశంలో చేరారు. అర్జున్ మధ్యలో నిలబడ్డాడు. అతని చేతిలో ఖడ్గం, కంటిలో ఎర్ర కాంతి. మీరా అతని వెనుక నిలబడి ఉంది. ఆమె చేతిలో పురాతన గ్రంథం ప్రకాశిస్తోంది. వాంపైర్ రాజు ఆకాశం నుంచి దిగాడు. అతని సైన్యం అతని వెనుక నిలబడింది. జాంబీ రాజు భూమిని కంపిస్తూ ముందుకు నడిచాడు. అతని సైన్యం అతని వెంట వచ్చింది. అసురులు అగ్నిలో నుంచి బయటకు వచ్చారు. వారి కళ్ళలో చీకటి మండుతోంది. ఒక్క క్షణం అన్ని సైన్యాలు ఒకదానికొకటి ఎదురెదురుగా నిలిచాయి. ఆ తరువాత యుద్ధం ప్రారంభమైంది. ఖడ్గాల ఢీ, గర్జనలు, అరుపులు, చీకటి మరియు అగ్ని అన్నీ కలిసిపోయాయి. మీరా తన మంత్రాలతో శక్తిని విడుదల చేసింది. ఆ శక్తి శత్రువులను వెనక్కి నెట్టింది. అర్జున్ ఒంటరిగా ముందుకు వెళ్ళాడు. అతను వాంపైర్లను, జాంబీలను, అసురులను ఎదుర్కొన్నాడు. కానీ ఆ యుద్ధం మధ్యలో ఆకాశం ఒక్కసారిగా చీలిపోయింది. ఒక భారీ మెరుపు పడింది. అందరూ పైకి చూశారు. చీకటి మధ్యలో 2 భారీ కళ్ళు తెరుచుకున్నాయి. అది అసుర రాజు. ఆకాశం నుంచి అతను నెమ్మదిగా దిగాడు. అతని అడుగు నేలను పగలగొట్టింది. అతని శక్తి గాలిని ఆపేసింది. ఒక్క క్షణంలో యుద్ధం ఆగిపోయింది. అందరూ భయంతో అతన్ని చూశారు. అర్జున్ మాత్రమే ముందుకు నడిచాడు. అతను తన ఖడ్గాన్ని బిగించి పట్టుకున్నాడు. మీరా తన మంత్రాన్ని ప్రారంభించింది. ద్వారరక్షకులు తమ శక్తిని అర్జున్కి అందించారు. అర్జున్ శరీరం మొత్తం శక్తితో ప్రకాశించింది. అతని కంటి ఎరుపు కాంతి మరింత పెరిగింది. అసురరాజు గర్జించాడు. అతను ఒక భారీ దాడి చేశాడు. అర్జున్ ఆ దాడిని తన ఖడ్గంతో అడ్డుకున్నాడు. 2 శక్తులు ఢీకొన్నాయి. చీకటి, అగ్ని, కాంతి అన్నీ ఒకే చోట పేలిపోయాయి. అర్జున్ గాల్లోకి ఎగిరి అసురరాజుపై చివరి దాడి చేశాడు. ఒక భారీ వెలుగు పేలింది. కొన్ని క్షణాల తర్వాత అన్నీ నిశ్శబ్దంగా మారిపోయాయి. పొగ తొలగినప్పుడు అర్జున్ నిలబడి ఉన్నాడు. అసురరాజు చీకటిలో కలిసిపోయాడు. ఆకాశం మళ్లీ మూసుకుపోయింది. ఎర్రచంద్రుడు మాయమయ్యాడు. యుద్ధం ముగిసింది. కానీ అర్జున్ కంటి ఎరుపు కాంతి ఇంకా మిగిలే ఉంది. మీరా అతన్ని చూసింది. ఎందుకంటే అంధకారం పూర్తిగా పోయలేదు.